ఇండియా న్యూక్లియర్ సబ్మరైన్ ప్రోగ్రాంలో మరో ముఖ్యమైన స్టెప్ తీసుకుంటుంది. మీడియా రిపోర్ట్స్ని బట్టి 2027లో న్యూ S5 క్లాస్ SSBNల కన్స్ట్రక్షన్ని మొదలు పెట్టబోతుంది. ఈ సబ్మరైన్స్ 16 MIRV సబ్మరైన్ లాంచ్డ్ బలిస్టిక్ మిజైల్స్ SLBMస్ని క్యారీ చేయగలవు. ఇవి మన న్యూక్లియర్ డెటరెన్స్ని రీజనల్ అంటే పాకిస్తాన్, చైనాలకి ఎగెనిస్ట్గా కాదు, గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్తుంది. గ్లోబల్ రేంజ్తో ఉన్న మిజైల్స్ని గ్లోబల్ స్టాండర్డ్ అంటే సంఖ్యలో క్యారీ చేస్తాయి. ఫస్ట్ బేసిక్స్లోకి వెళ్తే సబ్మరైన్కి SS అనేది కోడ్ నేమ్, K అంటే కన్వెన్షనల్ అంటే డీజిల్ ఎలక్ట్రిక్. రెగ్యులర్గా వాడే చిన్న చిన్న డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మరైన్స్ని SSK అంటారు. ఫ్రంట్లో 4 లేదా 6 టార్పిడో ట్యూబ్స్ ఉంటాయి. వీటి నుండి ఫైర్ చేయడానికి రఫ్గా 18 లేదా 20 టార్పిడోస్ లేదా క్రూజ్ మిసైల్స్ ఉంటాయి. ఇవి డీజిల్ ఇంజన్స్ నుండి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసుకొని రన్ అవుతాయి కాబట్టి ఎంత దూరం వెళ్ళగలవు అని ఒక లిమిట్ ఉంటుంది. నెక్స్ట్ SSN న్యూక్లియర్ పవర్డ్ అటాక్ సబ్మరైన్. వీటిలో డీజిల్ ఇంజన్స్కి బదులు న్యూక్లియర్ రియాక్టర్ ఉంటుంది. న్యూక్లియర్ ఫ్యూయల్ సముద్రంలో ఉన్న వాటర్ని యూజ్ చేసుకొని ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తుంది. దీనివల్ల అన్లిమిటెడ్ రేంజ్ ఉంటుంది, ఎంత దూరమైనా వెళ్ళగలదు. అలాగే సముద్రం అడుగున నెలల పాటు ఉంటాయి. ఇవి చాలా పెద్దగా ఉండి లార్జ్ నెంబర్స్లో టార్పిడోస్, క్రూజ్ మిసైల్స్ని క్యారీ చేస్తాయి. ఇవైతే టార్పిడో ట్యూబ్స్ నుండి ఫైర్ చేయగలవు లేదా క్రూజ్ మిసైళ్ల కోసం వర్టికల్ లాంచ్ సెల్స్ కూడా ఉంటాయి. యుద్ధాల్లో ఎనిమీ సబ్మరైన్స్ని వేటాడడానికి యాంటీషిప్, ల్యాండ్ అటాక్ రోల్స్లో వీటిని ఉపయోగిస్తారు. నెక్స్ట్ SSBN, B అంటే బలిస్టిక్ మిసైల్. వీటిని న్యూక్లియర్ పవర్డ్ బలిస్టిక్ మిసైల్ సబ్మరైన్ అంటారు. ఇవి పూర్తిగా న్యూక్లియర్ వార్ కోసమే. సబ్మరైన్ లాంచ్డ్ బలిస్టిక్ మిజైల్స్ని క్యారీ చేస్తూ ఎప్పుడూ సముద్రంలో ప్యాట్రోలింగ్ చేస్తూనే ఉంటాయి. సెల్ఫ్ డిఫెన్స్గా టార్పిడోస్ ఉంటాయి కానీ ఇవి ఎనిమీ సబ్మరైన్స్తో ఫైట్ చేయడానికి అయితే వెళ్ళవు, ఓన్లీ సెల్ఫ్ డిఫెన్స్. తమ దేశ ల్యాండ్ బేస్డ్ న్యూక్లియర్ వెపన్స్ని నాశనం చేసినా కూడా మేము సముద్రం నుండి కూడా న్యూక్లియర్ మిజైల్స్ని ఫైర్ చేయగలమని శత్రువుని ఆ సాహసం చేయకుండా ఆపేస్తాయి. ఈ S5 క్లాస్ రోల్ కూడా ఇదే. ప్రెజెంట్ ఉన్న INS అరిహంత్, INS అరిఘాట్లు 6000 టన్నుల వెయిట్ ఉంటాయి. 12 షార్ట్ రేంజ్ K-15 లేదా 4 ఇంటర్మీడియట్ రేంజ్ K-4 మిజైల్స్ని క్యారీ చేస్తాయి. కన్స్ట్రక్షన్లో ఉన్న S4 క్లాస్ సబ్మరైన్స్కి అంటే అప్గ్రేడెడ్ వెర్షన్స్కి 7000 టన్నుల వెయిట్ ఉండి డబుల్ నెంబర్స్లో మిజైల్స్ని క్యారీ చేసే కేపబిలిటీ ఉంటుంది. 24 K-15 లేదా 8 K-4. సబ్మరైన్ పొడవుని పెంచి ఎక్స్ట్రా VLS సెల్స్ని ఫిట్ చేశారు. ఈ అరిహంత్ క్లాస్ సబ్మరైన్స్ అనేవి రీజనల్ రీచ్ అంటే గోల్ పాకిస్తాన్, చైనాలు. అయితే ఈ S5 క్లాస్ సబ్మరైన్స్ని గ్లోబల్ లెవెల్లో న్యూక్లియర్ డిటరెన్స్ కోసం గ్లోబల్ స్టాండర్డ్స్తో డిజైన్ చేసింది. 13,500 టన్నుల వెయిట్ ఉంటాయి. 8,000 కిలోమీటర్ల రేంజ్ అని చెప్తున్న 16 K-6 మిజైల్స్ని క్యారీ చేయగలదు. చైనీస్ టైప్ 094 క్లాస్ సబ్మరైన్ 11,000 టన్నుల వెయిట్ ఉంటుంది. 12 ఇంటర్ కాంటినెంటల్ రేంజ్ SLBMస్ని క్యారీ చేయగలదు. ఇంకా పెద్ద సబ్మరైన్స్ని డిజైన్ చేస్తుంది. ఇక ఫ్రెంచ్ SSBN అయితే సుమారు 14,000 టన్నుల వెయిట్ ఉంటుంది. 16 M51 SLBMs. UK వ్యాంగార్డ్ క్లాస్ సబ్మరైన్ 17,000 టన్నుల వెయిట్, 16 ట్రైడెంట్ మిజైల్స్. అమెరికన్, రష్యన్ సబ్మరైన్స్ ఇంకొంచెం పెద్దగా ఉంటాయి. 16 నుండి 20 SLBMస్ని క్యారీ చేస్తాయి. ఇలా 9 న్యూక్లియర్ పవర్స్లో 6 దేశాల దగ్గర SSBNs ఉన్నాయి. ఇంతకుముందు P5 దేశాలు అమెరికా, రష్యా, చైనా, UK, ఫ్రాన్స్ల దగ్గర మాత్రమే ఈ SSBN కేపబిలిటీ ఉంది. రీసెంట్ ఇయర్స్లో అరిహంత్ క్లాస్ సబ్మరైన్ని సర్వీస్లోకి తీసుకొని మొదటి నాన్ P5 కంట్రీగా ఇండియా మారింది. ఇది ప్రెజెంట్ స్మాలెస్ట్ SSBN. ముందే గ్లోబల్ లెవెల్ సబ్మరైన్ని బిల్డ్ చేయడం పాసిబుల్ కాదు కాబట్టి పాకిస్తాన్, చైనాలకి సరిపడేలా డిజైన్ చేసింది. ఇప్పుడు గ్లోబల్ స్టేజ్కి వెళ్తుంది. సో 13,500 టన్నుల వెయిట్, 16 ఇంటర్ కాంటినెంటల్ రేంజ్ SLBMస్తో గ్లోబల్ స్టాండర్డ్ అని చెప్పొచ్చు. ఇండియా అగ్ని ప్రైమ్, అగ్ని 5 లాంటి న్యూ జనరేషన్ బలిస్టిక్ మిజైల్స్తో తమ ల్యాండ్ బేస్డ్ న్యూక్లియర్ ఆర్సెనల్ని ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉంది. అయితే ఇది సరిపోదు అని సీ బేస్డ్ న్యూక్లియర్ డిటరెన్స్ని కూడా బిల్డ్ చేసి ఇంప్రూవ్ చేస్తుంది. ఫస్ట్ సబ్మరైన్ INS అరిహంత్ పాకిస్తాన్ కోసం 12 K-15 మిజైల్స్ని క్యారీ చేస్తుంది. 1 టన్ వార్ హెడ్,
750 కిలోమీటర్ల రేంజ్. అరేబియన్ సీ నుండి సేఫ్ డిస్టెన్స్లో ఉండి ఫైర్ చేయొచ్చు. అయితే లాస్ట్ ఇయర్ ఐఎన్ఎస్ అరిగాట్ 3500 కిలోమీటర్ల రేంజ్ ఉన్న 4 K4 మిజైల్స్తో సర్వీస్లో జాయిన్ అయింది. ఇది బంగాళాఖాతంలో నార్త్కు వెళ్ళి ఫైర్ చేస్తే చైనాలో బీజింగ్ని కూడా హిట్ చేయగలదు. ఈ 2 సబ్మెరైన్ల కోడ్ నేమ్స్ S2, S3. అయితే S4 క్లాస్లో S4 స్టార్ అని మరో 2 అప్గ్రేడెడ్ వెర్షన్స్ని బిల్డ్ చేయాలని ముందు ప్లాన్ చేశారు. అయితే లాస్ట్ ఇయర్ ఆ ప్లాన్ని 3కి మార్చారు. మొత్తం 5 అరిహంత్ క్లాస్ సబ్మెరైన్స్. డబుల్ మిజైల్ కెపాసిటీతో S4 సబ్మెరైన్ ఐఎన్ఎస్ అరిదామన్ ఈ జనవరిలోనే సర్వీస్లో జాయిన్ అవుతుందని చెప్పారు. కానీ స్టేటస్ గురించి క్లారిటీ లేదు. సీ ట్రయల్స్లో ఉండొచ్చు లేదా రీఫిట్లో ఉండొచ్చు. ఈ సబ్మెరైన్ జాయిన్ అయితే 8 K4 మిజైల్స్ని క్యారీ చేయగలదు. అప్కమింగ్ K5ని కూడా అదే నెంబర్. దీనితో ఫస్ట్ సబ్మెరైన్ ఐఎన్ఎస్ అరిహంత్ పాకిస్తాన్కి ఎగెన్స్ట్గా 12 K15 మిజైల్స్ని క్యారీ చేస్తే చైనాకి ఎగెన్స్ట్గా 2 సబ్మెరైన్స్ 12 K4 మిజైల్స్ని క్యారీ చేస్తాయి. సో 12 మేజర్ సిటీస్ని మ్యాప్లో లేకుండా చేసే కేపబిలిటీ వస్తుంది. తర్వాత నెక్స్ట్ 2 సబ్మెరైన్స్ వస్తే తక్కువ కెపాసిటీ ఉన్న ఫస్ట్ 2 సబ్మెరైన్స్ని 24 K15 మిజైల్స్తో డిప్లాయ్ చేసి 3 S4 క్లాస్ సబ్మెరైన్స్లో 24 K4 మిజైల్స్ని డిప్లాయ్ చేయొచ్చు. అందుకే 5వ సబ్మెరైన్ని ప్లాన్ చేసి ఉండొచ్చు. సో 2 దేశాలకి ఎగెన్స్ట్గా 24 చొప్పున మిజైల్స్ రెడీగా ఉంటాయి. అయితే S5 క్లాస్లో 3 సబ్మెరైన్స్ని ప్లాన్ చేశారు. ఆ 3 గ్లోబల్ రీచ్ ఉండే 48 K6 MIRV మిజైల్స్ని క్యారీ చేస్తాయి. ఈ సబ్మెరైన్స్ వస్తే K15 మిజైల్కి రిటైర్మెంట్ ఇచ్చి 5 అరిహంత్ క్లాస్ సబ్మెరైన్స్లో 36 K4 మిజైల్స్, వీటిలో 48 K6 మిజైల్స్ని డిప్లాయ్ చేయొచ్చు. సో K4తో కావాలంటే పాకిస్తాన్ లేదా చైనాలని టార్గెట్ చేయొచ్చు. బంగాళాఖాతం నుండి పాకిస్తాన్ మొత్తాన్ని కవర్ చేయగలదు. 2 దేశాలకి అగెన్స్ట్గా ఇది డిటరెన్స్ అవుతుంది. ఇక 48 K6 మిజైల్స్తో S5 క్లాస్ సబ్మెరైన్స్ చైనా ప్లస్ గ్లోబల్ రైవల్స్ని కూడా డిటర్ చేస్తాయి. ఇలా ఇండియా ప్రజెంట్ అరిహంత్ క్లాస్ సబ్మెరైన్స్తో పాకిస్తాన్, చైనాలకి అగెన్స్ట్గా ఒక క్రెడిబుల్ సీ బేస్డ్ డిటరెన్స్ని బిల్డ్ చేసుకుంటుంది. 2 దేశాలకి అగెన్స్ట్గా 24 చొప్పున మిజైల్స్ని మోహరించడం గోల్. తర్వాత S5 క్లాస్లో గ్లోబల్ స్టాండర్డ్స్తో 16 ఇంటర్ కాంటినెంటల్ రేంజ్ ఉన్న SLBMస్ని క్యారీ చేసే సబ్మెరైన్స్ని బిల్డ్ చేసి గ్లోబల్ న్యూక్లియర్ డిటరెన్స్ని కూడా బిల్డ్ చేసుకోవాలని లాంగ్ టర్మ్ గోల్గా పెట్టుకుంది. 2027లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.